మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నామండి. సో షాపింగ్ మాల్ కాదు, సర్ప్రైజ్. సో మీరు కూడా చూడండి. సో ఈవినింగ్ టైం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. సో పీస్ఫుల్ గా ఉంటది, అలాగే పాజిటివ్ వైబ్ గా కూడా ఉంటది. చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. అక్కడైతే వెళ్తున్నాం. లెట్స్ గెట్ చెట్టు తల్లి పట్టుకుంది. సో మా వారు బిజీగా ఫోన్ చూస్తుండు, చదువుకుంటుండు. ఇక్కడ చదువుల బిడ్డ. మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు మా వారు. హీరో హీరో ఫైనలీ ఫ్రీ బస్సులోకి అయితే యాత్రకు ప్రయాణం. సో డే 1 అండి ఇది వచ్చేసి. సో కంటిన్యూ గా వీడియో వస్తూనే ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. సో చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. సో కంటిన్యూ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి. మేము ఇప్పుడైతే బస్సులో అయితే వెళ్తున్నాం. సో ఫైనల్ గా స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. సో స్టార్టింగ్ రాగానే ఇలా బొట్టు అయితే పెట్టించుకుంటున్నామండి. సో ఇక్కడ మనకు అన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పార్కింగ్. సో అవన్నీ అటు మనకు వెంచర్లు అయితే అవుతున్నాయి. సో మనం టెంపుల్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. లోపల వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అస్సలు మిస్ చేసుకోకండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాం. సో అటు నుంచి దారి లేదని ఇటు నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సో అటు నుంచి అయితే అన్ని 4 వీలర్ 2 వీలర్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో ఈ సమ్మర్ టైంలో అయితే మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైం వెళ్తే సో అలా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. మనకు నియర్ బై ఉన్న వాళ్ళకు, హైదరాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకు చాలా దగ్గర. సో మనం ఒక 20 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో నేను అక్కడ మాట్లాడుతున్నా గానీ మాకు అక్కడ సాంగ్స్ అయితే వస్తున్నాయి. సో మళ్ళీ రిస్క్ ఎందుకు, కాపీ రైట్స్ వస్తాయని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి అయితే వస్తుందండి. సో లోపల ఎంటర్ అవ్వగానే మనకు ఇలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో వెహికల్ ఉన్న వాళ్ళు లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మనకు లోపల కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటాయి. సో చక్కగా 2 వీలర్ 4 వీలర్ ఫ్యామిలీతో సహా రావచ్చు అన్నమాట. సో మనం నడుచుకుంటే వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మనకు అన్ని రోస్ అయితే ఉంటాయి. సో చెప్పుల స్టాండ్స్, ఇక్కడ చెప్పులు అయితే ఇక్కడే పెట్టేసి వెళ్ళాలండి. సో ముందటి వరకు కూడా ఉంటాయి, ముందటి వరకు కూడా పెట్టేయవచ్చు. ఈ చెప్పుల స్టాండ్ దగ్గర ఒక్కరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా సో 10 రూపీస్ అయితే తీసుకుంటారండి. సో 10 రూపీస్ తీసుకొని మనకు టోకెన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ టోకెన్ ఇచ్చేసి మళ్ళీ చెప్పులు కూడా వేసుకోవాలి. సో లోపల చూసారా వ్యూ ఎంత బాగుందో. సో వీకెండ్స్ టైంలో అయితే చాలా రష్ ఉంటుందండి. సో మేము వీకెండ్స్ అయితే వెళ్ళలేదు, వీకెండ్ లేనప్పుడు అయితే వెళ్ళినాం. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్ లో తక్కువ అమౌంట్ లో అయితే వెళ్ళైతే వచ్చేసినాం. సో 2-3 hours అక్కడే టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఎంటర్ అవ్వగానే లోపల మనకి ఇలా వాటర్ అయితే ఉంటది, అలాగే అక్కడ దేవుణ్ణి దర్శించుకోవచ్చు అన్నమాట. చక్కగా వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే ఇలా చిల్ అవ్వడానికి. సో మా పాప అయితే ఫుల్ హ్యాపీ. సో ఇదే నా మమ్మీ సర్ప్రైజ్ అని అంటుందన్నమాట. సో మేము చాలా టైమ్స్ అయితే వచ్చినాం. నాకు వెళ్ళడం కూడా చాలా ఇష్టం. సో మనకు నియర్ బై ఉన్న ఇంత మంచి బ్యూటిఫుల్ టెంపుల్ ఎందుకు మిస్ అవ్వాలని నేను ప్రతిసారి వస్తూనే ఉంటా. స్టార్టింగ్ ఓపెనింగ్ అప్పుడు కూడా వచ్చినామండి మేము, శివరాత్రి రోజు ఈవినింగ్ టైం. సో ఫుల్ లైటింగ్. అప్పుడు శివరాత్రి అయితే చాలా రష్ ఉండే. సో మనం లోపల కూడా ఫ్రీ దర్శనం డైరెక్ట్ అయితే ఇచ్చిరండి అప్పుడైతే. సో ఇప్పుడు కూడా రష్ లేదు కాబట్టి తొందరగా మాకైతే దర్శనం అయితే అయిపోయింది. సో మేమైతే చాలా టైం నేను, మా అత్తమ్మ, మా పాప కూడా వచ్చినాం. 1 time తర్వాత అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే వచ్చినాం, విజిట్ అవుతూ ఉంటాం. సో ఇలా టెంపుల్ కి రాగానే పాజిటివ్ వైబ్ గా అనిపిస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా హాయిగా అయితే అనిపిస్తుంది అండి. సో మనము లోపల గుడి లోపల వెళ్ళేటప్పుడు అయితే ఇలా మనకు ఇక్కడ కాలైతే చక్కగా వ్యూ అయితే అంటే చాలా బాగుంది. సో కూల్ అయితే అయిపోయిందండి. సో మార్నింగ్ టైం లో వస్తే ఈ సమ్మర్ లో సో మండిపోతాం, ఇంట్లో నుంచి అసలు రాలేము. ఈవినింగ్ టైం రావాలనుకుంటే పిల్లలతో ఈవినింగ్ టైం అయితే రావచ్చు చక్కగా. స్టార్టింగ్ నుంచే మనకు స్వామివారి పాదాల నుంచి మనకు స్వామివారి పాదాలు దర్శించుకోవచ్చు. ఇక్కడే మనకు కొబ్బరికాయలు అయితే దొరుకుతాయండి. సో ఇక్కడే మనకు కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అలాగే లేకపోతే పైన మనకు కొబ్బరికాయ టెంకాయ కొట్టే ప్లేస్ కూడా ఉంటదండి. సో ఇక్కడ మనకు మొక్కుకొని చక్కగా మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అది కాయిన్ ద్వారా నిలబెట్టి అయితే చూడొచ్చండి.
సో మనకు స్టార్టింగ్ లోనే పాజిటివ్ గా ఆ స్వామివారి పాదాలను దర్శించుకొని మనం పైకైతే స్టెప్స్ ద్వారా పైకైతే వెళ్ళాలి. పైకి వెళ్తున్నప్పుడు మాత్రం మనకు ఇక్కడ స్వామివారి ఒక్కొక్క రూపము ఒక్కొక్క అవతారంలో అయితే మనకు దర్శిస్తాడండి. సో మనం పైకి వెళ్తున్నప్పుడు ఈ విగ్రహాలన్నీ మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటాయి. సో రైట్ సైడ్ లో అయితే మనకు విగ్రహాలు అయితే ఉండవండి. సో లెఫ్ట్ సైడ్ లో ఒక్కొక్క రూపము ఒక్కొక్క విధంగా అయితే మనం దర్శించుకుంటూ అలా పైకైతే స్వామివారి దగ్గరికి అయితే వెళ్లాల్సి అయితే వస్తుంది. సో మా పాప అయితే చకచక ఎక్కేస్తుంది పైకి. ఎవరైనా సరే యాదాద్రి డిస్టిక్ యాదగిరి గుట్టకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ స్వర్ణగిరి టెంపుల్ కి అయితే విజిట్ అవ్వండి. సో చాలా మంచి ప్లేస్ అన్నమాట. మనకు మినీ తిరుపతి లాగా. సో అంత దూరం వెళ్ళలేం కాబట్టి మనము ఇక్కడే ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. సో మనకు యాదాద్రి యాదగిరి గుట్ట, అలాగే మనకు ఎల్లమ్మ తల్లి, అలాగే ఇక్కడ స్వర్ణగిరి. సో యాదాద్రి డిస్టిక్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయండి, టూరిస్ట్ ప్లేసెస్. అలాగే సురేంద్రపురి అవన్నీ చాలా ఉన్నాయి. చేసినాం. సో ఇప్పుడు మేమైతే టికెట్ లేకుండా ఫ్రీ దర్శనంగా లోపలైతే వెళ్తున్నాం అన్నమాట. చలో డ్రింకింగ్ వాటర్ బేటా, ఇది హ్యాండ్ వాష్ కాదు, డ్రింకింగ్ వాటర్. సో లోపలైతే ఫోన్ అయితే అలో ఉండదు మనకు. సో మొబైల్ అయితే ఇక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసి లోపల దర్శనంకి అయితే వెళ్లాల్సింది. సాటర్డే సండే వీకెండ్స్ లో అయితే చాలా రష్ ఉంటదండి. సో ఇంత ఖాళీ అయితే అస్సలు ఉండదు. సో మేము వచ్చినాం కాబట్టి వీకెండ్స్ లో అయితే రాలేదు. సో మనం ఫ్రీగా దర్శించుకోవాలంటే ఇలా వీకెండ్స్ కాకుండా నార్మల్ డే, ఫ్రైడే, మండే అలా వచ్చి అయితే ఫ్యామిలీతో ఇలా ఈవినింగ్ టైం వచ్చి ఫ్రీగా దర్శించుకోవచ్చు. సో మనం అంత రష్ లో రిస్క్ కాకుండా మంచిగా చక్కగా దర్శించుకోవచ్చు. సో ఇక్కడ అయితే కొందరితో మాట్లాడడం కూడా జరిగింది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటే మరీ ఆపి మరీ మాట్లాడారండి. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే, సో చాలా దూరం అంట, ఏపీ నుంచి అయితే వచ్చారంట వాళ్ళు. సో ఇక్కడ స్వామివారి సేవ కోసం 4 days నుంచి ఇక్కడే ఉన్నారంట. సో నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటే మీరు యాంకరా, ఏ టీవీలో చేస్తారని అడుగుతున్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ చాలా విషయాలు అయితే మాట్లాడడం కూడా జరిగింది. సో ఇలా ఉంటాయి ఫ్రీ బస్సెస్. సో లోపల మనకు బయట అయితే మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి, కానీ లోపల రాగానే మనకు 1 person కి 30 rupees అలా ఛార్జ్ అయితే చేస్తారండి. సో ఆటోస్, బస్సు కూడా మనకు ఫెసిలిటీ అన్ని ఉంటాయి ఇక్కడ లోపల రాగానే. సో ఇక్కడ స్వామివారి సేవ కోసం వాళ్ళైతే 4 days నుంచి అయితే ఉన్నారట అండి. సో అక్కడ ఏపీ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ టెంపుల్ చూడడానికి. సో మనం ఇక్కడ నుంచి అక్కడ ఏపీకి వెళ్ళి మనము తిరుపతిని ఎలా దర్శించుకుంటామో, సో వాళ్ళు కూడా అలానే వచ్చి ఇక్కడ దర్శించుకుంటారంట. సో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా యాంకరింగ్ చేయాలన్నా. సో వాళ్ళతో మాట్లాడి కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో చాలా విషయాలు అయితే మాట్లాడిర్రు. సో వాళ్ళ ఏపీ సైడ్ విశేషాలు కూడా అన్ని డిస్కషన్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు మాట్లాడింది కూడా పెట్టవచ్చు, కానీ అక్కడ సాంగ్స్ అయితే వస్తున్నాయండి. సో మళ్ళీ మనకు సాంగ్స్ యాడ్ చేస్తే మన ఛానల్లో అయితే కాపీ రైట్స్ అయితే వస్తాయి. మళ్ళీ రిస్క్ ఎందుకు, ఇంత హార్డ్ వర్క్ చేసి మన వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాం కాబట్టి ముందుగానే జాగ్రత్త తీసుకుంటే మనకు కూడా సేఫ్, మన ఛానల్ కూడా సేఫ్ అని నేనైతే పెట్టడం అయితే జరగట్లేదండి. సో వాళ్ళైతే 4 days నుంచి ఇక్కడే ఉంటుర్రంట అని మొత్తం విషయాలు అయితే మాట్లాడిర్రు. సో మేము ఇక్కడ నుంచి వచ్చినామని అడిగిర్రు. సో మాది లోకలే, మేము ఇక్కడ వస్తూనే ఉంటామని అయితే వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. సో పక్కన టెంపుల్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. సో రోజుకు చాలా అప్డేట్స్ అయితే అవుతున్నాయి. సో చాలా డెవలప్ కూడా చేస్తుర్రు, టెంపుల్ కి ఇంకా డెవలప్ చేస్తూనే ఉంటుర్రు. సో చుట్టుపక్కల కూడా వెంచర్లు అన్ని కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్క కూడా అన్ని ఎలిఫెంట్స్, మళ్ళీ అక్కడ ఆవులు అవన్నీ ఆర్టిఫిషియల్ గా అన్ని పెట్టారండి. సో మా పాప అయితే వాటిని చూసి తెగ మురుస్తుందన్నమాట. సో ఆడుకుంటుంది. సో కానీ లోపల వెళ్ళడానికి అయితే ఎంటర్ అయితే లేదండి. సో వాళ్ళతో మాట్లాడి ఇలా వెళ్తుండగానే ఇక్కడైతే మాకు ఆ స్వామివారి యొక్క వాహనం అండి, సో గరుడు. సో వెళ్ళగానే మాకైతే తెగ నచ్చేసింది. ఆ ముక్కు రియల్ గా ఉన్నట్టయితే ఉందండి. సో హ్యాండ్స్ కున్న, ఫింగర్స్ కున్న నెయిల్స్ కూడా అలానే ఉన్నాయి. సో అక్కడ నుంచి చూస్తే అటు
అయితే వ్యూ అయితే అద్దిరిపోయింది. సో సన్ఫ్లవర్ తోట, ఫ్లవర్ తోట అవన్నీ ఉన్నాయి, కనిపిస్తూ ఉంటాయి మనకు మెయిన్ రోడ్ అవన్నీ. సో ఇలా చుట్టూ తిరుగుకుంటూ దర్శనం అయితే అయిపోయింది మాకు. సో ఇక్కడైతే మనకు 24 అడుగుల హనుమంతుడిని అయితే దర్శించుకోవచ్చు అన్నమాట. సో చాలా మంది ఇక్కడ ఫోటోషూట్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ హనుమంతుని దర్శించుకున్నాం. సో మేమైతే సో చాలా రష్ చాలా తక్కువ ఉందండి. సో చాలా సేపు అయితే టైం స్పెండ్ చేసినాం. సో చుట్టూ టెంపుల్ మొత్తం అయితే తిరిగినామండి ఈవినింగ్ టైము. సో ఫ్యామిలీతో సహా చక్కగా ఈవినింగ్ అయితే రావచ్చు. సమ్మర్ టైంలో అయితే ఈవినింగ్ రావాలి. ఈవినింగ్ వస్తేనే మనకు టెంపుల్ మొత్తం లైటింగ్స్ తో చాలా బాగుంటది, చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. డే టైంలో అంత మంచిగా అనిపించదు, కానీ మంచిగా అనిపిస్తుంది, కానీ నైట్ టైంలో ఇంకా బాగుంటది. సో టెంపుల్ విజిట్ అవ్వాలంటే ఎప్పుడైనా నైట్ టైంలోనే విజిట్ అవ్వాలి. సో ఇక్కడ వాటర్ దగ్గర అయితే మా పాప అయితే చూస్తుంది. సో చక్కగా ఉందండి. చుట్టూ ఎలిఫెంట్, అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే మనకు అవుతున్నాయి. సో లోపల నుంచి ఇప్పుడైతే ఆ జలనారాయణ స్వామిని దర్శించుకోవడానికి లోపల కోనేరు దగ్గర అయితే వెళ్తున్నామండి మేము. సో రష్ అయితే అంతగా లేదు. సో ఫ్రీగా చక్కగా అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు అన్నమాట. సో మనం కింది నుంచి ఆ స్వామి వారిని దగ్గర నుంచి అయితే చూడొచ్చు. సో మనకు ఎలాంటి ఏమైనా కోరికలు ఉంటే మనం పైన ద్వారా కూడా ఆ కోనేరులో అయితే వేయడం కూడా జరుగుతుంది లోపల. ఈ టెంపుల్ లో అయితే నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదేనండి, ఆ జలనారాయణ స్వామి. అలా వాటర్ లో అలా చూస్తుంటే అసలు చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడైతే ఖచ్చితంగా విజిట్ అవుతా, ఖచ్చితంగా ఫొటోస్ అయితే కూడా తీసుకుంటానండి. సో అంత మంచిగా అనిపిస్తుంది. సో మనకు ఇక్కడ ఈ జలనారాయణ స్వామి దగ్గర అయితే మనకు 4 సైడ్ అయితే గోపురం అలాగనే కనిపిస్తుంది. సో మనకు పైనుంచి కూడా వ్యూ చూస్తే కూడా చాలా బాగుంటది. సో ఇక్కడ నేనైతే కాయిన్ అయితే వేస్తున్నాను. సో మనకు ఎలాంటి కోరిక ఏమైనా ఉంటే ఆ భగవంతుని వేడుకొని సో కాయిన్స్ అయితే వేయడం అయితే జరుగుతుందండి. సో మేమైతే కొన్ని పిక్స్ అయితే ఇక్కడ దిగినాం అండ్ కొంచెం సేపు అలా నిలబడి అక్కడ చూస్తూ ఉన్నామండి. అలాగే అప్పుడే స్వామి వారికి అయితే పూజ కూడా జరిగింది. ఇంకా సో ఎవ్వరు లేరు, ఎంత పీస్ఫుల్ ఉందో చూడండి. ఈవినింగ్ టైం ఇంకా 6-7 అయింది. మేము ఇక్కడ ఉంచి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి వెళ్ళడానికి అయితే సో ఇంటికి వెళ్ళగానే లేట్ అయిపోయిందండి. సో అలా మేము దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. సో బడ్జెట్ ఎంత అయింది మనకు? పక్కనే గోశాలలు కూడా ఉన్నాయి. గోశాల అండి. సో ఇక్కడైతే విగ్రహం గోశాల అంటే ఆవుల మీద అయితే మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయి, స్వామి వారి విగ్రహాలు. చాలా బాగుంది. అప్పుడు కొత్త పెట్టిరా బాగుంది. సో ఇక్కడ వచ్చి మనం గోశాలకు కూడా మనం పూజించుకోవచ్చు. బయట మొక్కు, ఇగో ఇట్లా ఇట్లా మొక్కు. మొక్కు మరి భయపడుతుంది. కొన్ని పనులు వర్క్ జరుగుతుందండి. న్యూ వచ్చి చూడండి ఎంత బాగుంది. సో సన్లైట్ కూడా అక్కడ అయితే వచ్చేసింది మనకు. సో చెప్పండి ఈవినింగ్ టైం రావాలి, పాజిటివ్ వైబ్, మనకు కూడా పాజిటివ్ మైండ్ సెట్ అనేది వస్తుంది టెంపుల్ కి విజిట్ అవుతూ ఉంటే. సో చాలా పీస్ఫుల్ గా చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకు. ఉంటాయి లైటింగ్స్ లో టెంపుల్ వ్యూ అయితే అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో కాలేజ్ నుంచి వ్యూ అండి, మనకి నుంచి బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. సో బస్సెస్ అన్ని వస్తూ ఉంటాయి. మనకు భువనగిరి అనిపిస్తుంది, భువనగిరి కోట కూడా అనిపిస్తుంది. సో విజిట్ అయిన వాళ్ళు ఇక్కడ కూడా విజిట్ అవ్వి చక్కగా చూడొచ్చు. మంచి ప్లేస్ అన్నమాట. సో ఇటు కూడా మొత్తం వ్యూ పాయింట్ అదిరిపోయింది ఈవినింగ్ టైం. కోనేరు దగ్గర ఉన్న జలనారాయణ స్వామికి అయితే పూజ అయితే జరుగుతుందండి. సో ఆ మహాభాగ్యం మాకైతే దొరికింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వెళ్ళి అయితే వచ్చేసినాం. సో ఎంత అయిందంటే జస్ట్ 200 రూపీస్ లో మేమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసామండి. సో మనకు 1 పర్సన్ కి ఆటోలో 30 రూపీస్ అయితే తీసుకుంటారు. సో మా పాప అయితే ఒక 50 రూపీస్ దాకా తిన్నది. సో ఇదండి మేము విజిట్ అయిన టెంపుల్. సో ఈవినింగ్ టైము సో చాలా హాయిగా అయితే అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి. అలాగే న్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్